గేమ్ చేంజర్. మీరు చాలా ఫాస్ట్ ఫేజ్‌లో ఇచ్చిన ఆల్బమ్ ఇది అని విన్నా నేను. శంకర్ గారు కూడా ఆ టైంలో షాక్ అయ్యారు. మీరు చాలా ఫాస్ట్‌గా ఇచ్చేసారు ట్యూన్స్. ఐ థింక్ ఆ టైంలోనే మీ డిస్కషన్ జరిగిన ఫ్యూ మంత్స్ లోనే చాలా ఫాస్ట్‌గా ఇచ్చేసిన ఆల్బమ్ ఇది అని విన్నా. ఇస్ ఇట్ ట్రూ? మీ కెరియర్‌లో చాలా ఫాస్ట్ చేసిన అదే మార్చ్ 8 స్టార్ట్ చేసాము. డిసెంబర్ 8 కల్లా కంపోజింగ్ అయిపోయింది. అదే చాలా ఫాస్ట్. ఎందుకంటే 2022 దసరా వద్దామని 2021 మార్చ్ 8 స్టార్ట్ చేసాం. సో అది దసరా రాలేదు, 2022 రాలేదు. సరే సంక్రాంతి అనుకున్నాం 2023. తర్వాత ఇండియన్ 2 ఆయనకి కొంచెం స్ట్రగుల్స్ వచ్చాయి. అందులో 23, 24 కూడా అయిపోయింది. ఇంకా 25లో సినిమా రిలీజ్ చేశాం. అది సో నా 3 year old సాంగ్. నేను భయపడుతున్నాను ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటి ఎలా ఉంటుంది. అది జరగండి వేరే లీక్ అయిపోయింది. శంకర్ గారి సినిమా అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కి హై ఉండదు. పైగా మీకు స్పెషల్. ఎవరికైనా సరే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా హై ఉంటుంది. బట్ నాకు ఐ థింక్ సమ్వేర్ ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్ వెరీ హార్డ్. అండ్ ఐ థింక్ మై డైరెక్టర్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ ది హోల్ ఆల్బమ్. ఆ టైంలో అంత ఫాస్ట్ గా ఇచ్చారు కదా, ఏదన్నా కొంచెం ఎక్కువ టైం పట్టిందా ఇందులో? లేదు అరుగు మీద సంథింగ్ ఏదైనా ఏం లేదు. జస్ట్ ఈ పాట అయిపోయిన నెక్స్ట్ పాట మొత్తం ఆయన ఇది ఇచ్చేస్తాడు సిచ్యువేషన్. నెక్స్ట్ మంత్ కూర్చుందాము, మీరు టైం చెప్పండి అంటాడు అంతే. ఆ టైంలో ఇచ్చిన 6 ట్యూన్లు ఒకే ట్యూన్లే. పెద్దగా నేను దానికి ఎక్కువ ఆయన ఆప్షన్ ట్యూన్ ఇవ్వలేదు. బికాస్ నేను ఎక్కువ హోంవర్క్ చేశాను ఆయనకి అందరికి వెళ్ళే ముందు. అవునా? ఓకే. ఇప్పుడు జరగండి అనే వర్డ్ ఆయనే ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత దోప్ అనే వర్డ్ అతనే ఇచ్చాడు. రామ్ మచ్చా మచ్చా అనే వర్డ్ అతనే ఇచ్చాడు. సో హై రానా అనే వర్డ్ కూడా తను లిరిక్ రైటర్తో కనుక్కొని ఇచ్చాడు. సో అన్నిటికీ ఒక లూప్ లైన్ ఇచ్చేస్తాడు శంకర్ గారు. బికాస్ ఆయన మంచి థాట్ఫుల్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక హ్యాపీనెస్. ఆ ఇన్పుట్స్ అన్ని మీకు హెల్ప్ అయి ఉంటాయి కదా. చాలా 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 ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది కదా. ఇప్పుడు జరగండి సాంగ్ విషయానికి వస్తే లీక్ అయిపోయింది. నైట్ లీక్ అయింది. అదేదో నైట్ అంతా మిడ్ నైట్ అంతా సోషల్ మీడియా ఒక్కసారి షేక్ అయిపోయింది. అసలు బాగాలేదనో సంథింగ్ ఏదో ఫీడ్బ్యాక్ నెగిటివ్ ట్రోల్స్ అన్ని ఆ మిడ్ నైట్ అంతా ఒక చిన్న అసలు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. సో దాన్ని ఆ టైంలో ఎలా తీసుకు లీక్ అవడం అనేది చాలా దురదృష్టమైన ఒక ఇది బ్రదర్. మేముగా మా దగ్గర 4 ఏళ్ళగా ఒక ప్రాజెక్ట్ మా దగ్గర సేఫ్గా ఉంది. సో మాకంతా అన్నిట్లో వాటర్ మార్క్ లాగా సౌండ్ మార్కింగ్స్ ఉంటాయి. అవును, అవి ఉంటాయి కదా. సౌండ్ మార్కింగ్స్ ఉంటాయి. ఒక టోన్ వేసి ఇస్తాం, ఇంకో టోన్ వేసి ఇప్పుడు డాన్స్ మార్క్ పంపిస్తున్నాం అనుకో, దానిది కొంచెం మారుస్తాం సౌండ్ క్వాలిటీని. ఈ క్వాలిటీ డాన్స్ మాస్టర్కి పంపించామని తెలిసిపోద్ది. ఇంకో క్వాలిటీ డిఐ రూమ్కి ఇస్తాం, ఇంకో క్వాలిటీ డైరెక్టర్కి పంపిస్తాం, ఇంకో క్వాలిటీ ప్రొడ్యూసర్ గారు అడిగితే ఆయనకు ఒక క్వాలిటీ తగ్గిస్తాం. బికాస్ నా దగ్గర నుంచి వెళ్తుంది కదా కాపీ, అది వాట్సాప్లో వెళ్తుంది. సో నేను నాకు తెలిసింది ఎక్కడి నుంచి వచ్చిందని, బట్ నేను చెప్పలేని పరిస్థితి. అది కాపీ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలిసింది, చెప్పలేని పరిస్థితి. అంతే. నేను గుండె తరుక్కుపోయింది. ఇక్కడి నుంచి లీక్ అయిందా అనేది నాకు గుండె తరుక్కుపోయింది. చాలా అలా వదిలేయలేదు. అది ఎవరికో పంపించి ఎక్కడి నుంచో లీక్ అయిపోయింది. వాళ్ళు కావాలని లీక్ చేసిన విషయం కాదు, దాన్ని తెలియకుండా ఒకలా వాడేశారు. ఈ సోషల్ మీడియా ఇంకా ఏం చేస్తాం, ఏం ఆడాలని వాళ్ళతో కలిసి తిరిగాం సినిమా రిలీజ్ వరకు. సో ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ కొంచెం స్ట్రెస్ ఉంటది కదా, ఎందుకంటే సోషల్ మీడియాలో నెగిటివ్ బాధ. బికాస్ అది శంకర్ గారు మాకే అది క్లైమాక్స్ సాంగ్, ఫేవరెట్ సాంగ్. థియేటర్లో ఇంత ఖర్చు పెట్టి, ఇంత దిల్ రాజు గారు ఇంత ఖర్చు పెట్టి షెడ్యూల్ వేసి దానికి ఇంత పెద్ద సెట్ వేసి అన్ని చేసి అది పాట లీక్ అయినా సినిమాకే డ్యామేజ్ కదా. అది చాలా బాధగా ఉండింది. అదేం చేయలేము. ఒక నైట్ చాలా కష్టపడ్డాం. నెక్స్ట్ రోజు ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి కదా, ఇంకా బాధపడితే కూర్చుంటాం. జరగండి ఇంకా వెళ్ళిపోదాం ఆ మూడ్లో వెళ్ళి సరే అప్పటి నుంచి ఒరిజినల్ పాట రెడీ చేసి ఇంకా రిలీజ్ చేసేసాం త్వరగా. ఓకే. దాని తర్వాత మళ్ళీ వర్క్ కూడా రీవర్క్ ఏదో చేసినట్టున్నారు కదా, అది కొంచెం. అవునవును, అన్ని అది రిలీజ్ అయిన వర్షన్ చాలా పాత వర్షన్ కదా. ఆ సింగర్స్ మాత్రం అప్పుడు ట్రాక్ కోసం పాడింది, మళ్ళీ ఇప్పుడు సినిమాలో వాళ్ళ వాయిస్ పెట్టాం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా శ్రీకృష్ణ సాహితీ వాయిస్ ఉంటుంది. అందుకని ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళకి వాయిస్ నచ్చలేదు అదో చెప్పారు, ఏదో జరిగింది. అది లీక్డ్ వర్షన్ వాయిసే బాగుందని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు అవన్నీ మైండ్ లో పెట్టుకుని సరే మనకి ఫ్యాన్సే కదా ఇంపార్టెంట్. వాళ్ళు సో డైరెక్టర్ గారికి చెప్పాను, ఇలా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇలా వస్తున్నాయి సార్, ఐ థింక్ వాళ్ళని సాటిస్ఫై చేయడం మన అట్మోస్ట్ ప్రయారిటీ, సో లెట్స్ డూ దట్ అంటే ఓకే నీకు ఓకేనా అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం అన్నారు. ఆ సాంగ్ విషయానికి వస్తే లీక్ అయింది, తర్వాత ఫస్ట్ సింగిల్ గా దాన్నే వదలాలనుకున్నారు, ఒక అనౌన్స్మెంట్ పోస్టర్లు ఇచ్చేస్తారు, ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్. మళ్ళీ ఎందుకు హోల్డ్ చేసి చాలా లేట్ వచ్చింది. లిరిక్ వీడియో హ్యాపీగా లేదు, సీజీ షాట్ రెడీ అవ్వలేదు. లిరికల్ వీడియోలో కొంచెం డాన్స్ స్టెప్ అని ఫస్ట్ లిరికల్ వీడియో అనుకున్నాం. తర్వాత లిరికల్ వీడియో వస్తే సినిమా షాట్లు ఏం లేవు. బికాస్ మాకు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు తెలియట్లేదు. నీకు అర్థమైందా? కంటెంట్ చెప్పలేరు. అవును, ఇప్పుడు డిసెంబర్ దీవాళీకి అనుకున్నాం, జరగండి దీవాళీ అని పోస్టర్ రిలీజ్ చేసాం. బట్ అప్పుడు మాకు వచ్చింది లిరికల్ వీడియో, బట్ వీడియోలో పవర్ లేదు. సాంగ్ ఉన్న పవర్ వీడియోలో పవర్ లేదు. ఇప్పుడు నేను పాటలు మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు 25 million మాక్సిమం, ఎంత నేనైనా ఇంకో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయినా 25 million వరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగలదు. దాని తర్వాత ఇంకో 25 million హుక్ స్టెప్ రీల్స్ లో వర్కౌట్ అవ్వాలి, ఇంకో 25 million మేకింగ్, అలా ఒక్కొక్క మిలియన్ వాడిన 100 million వస్తుంది.
ఈ లెక్కలన్నీ ఉంటాయా? చాలా అవును. రీల్స్ కి వెళ్తేనే కదా పాట పాపులర్ అయ్యేది. అంటే మీకు మీ వర్షన్ లో చెప్తే హుక్ స్టెప్ కరెక్ట్ గా ఇవ్వాలి. అవన్నీ పాపులర్ అవ్వాల్సిన అంటే నీకు మల్టిప్లై అవ్వాలంటే ఇది మంచి సాంగ్ 25 మిలియన్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల తీసుకోగలడు. హిట్ సూపర్ 1 మిలియన్ 2 days 3 days ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల హోల్డ్ చేస్తాడు. పాట బాగుంది, పాట బాగుంది. దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేది హీరో వాళ్ళ హుక్ స్టెప్, ఇవన్నీ ఫ్యాన్స్ గా సెలబ్రేట్ చేసుకునే మా హీరో ఇలా ఆడాడు అని ఆ ఫ్యాన్స్ అందరూ ఆడేది. సో ఇవన్నీ ఉంటాయి చాలా. సో అందుకని కొన్నిసార్లు లేట్ అవుతుంటాయి లిరికల్ మా శంకర్ గారు కూడా సినిమా రిలీజ్ ఎప్పుడు తెలియదు. సో ఎందుకు ఇప్పుడే మనం వదలాలి కొంచెం ఆవుదా అని చెప్పి ఇంకా చరణ్ గారి బర్త్డేకి ఇంకా March 27కి వదిలాం. ఎప్పుడో దీపావళికి వదలాల్సిన జరగండి, రామ్ చరణ్ గారి బర్త్డేకి వదిలాం. అండ్ ఆల్బమ్ లో అరుగు మీద గానీ కొండదేవర గానీ డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. మీరు నా ఇంటర్వ్యూలో చెప్పారు ఫస్ట్ టైం, అప్పుడు ఆ సౌండింగ్ వేరు, ఆ సాంగ్స్ వేరు అని. సో ఆ 2 songs మంచి వైబ్ ఇచ్చాయి, కొత్త సౌండింగ్ అనిపించింది. దాని గురించి ఎలా జరిగింది, అది ఎలాంటి కేర్ తీసుకున్నారు? కొండదేవర ఈ ఫ్లాష్ బ్యాక్ నాకు సోల్ ఆఫ్ ద గేమ్ చేంజర్. నాకు ఎంత నచ్చిందంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడే నా శంకర్ గారు అక్కడ కనిపించారు. నాకు నచ్చిన ఒక శంకర్ గారు ఉన్నారు, అది అక్కడ కనిపించారు ఫ్లాష్ బ్యాక్ లో. రామ్ చరణ్ గారు ఫొటోస్ అప్పుడు స్టైలింగ్ చేసింది, అంజలిని స్టైల్ చేసింది అని చూపించాడు. తమన్ పారంగా అన్నాడు, అప్పా సార్ ఏం సార్ చరణ్ ఇలా ఉన్నారు, అసలు అద్దరిపోయారు సార్, నేను ఎప్పుడు చరణ్ గారిని ఇలా చూడలేదు సార్. నా ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ రామ్ చరణ్ గారు రంగస్థలం. దాని తర్వాత ఆయన ఎలా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెస్తారు, వైట్ అండ్ వైట్ లో ఎలా తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఎలా తెస్తారు అనుకున్నాను. బికాస్ అది మైండ్ బ్లోయింగ్. ఆ 2 reels సోల్ ఉంటుంది, సినిమా సోల్ అంతా ఆ రీల్లో ఉంటుంది. అది చాలా నచ్చింది నాకు. అప్పుడు ఫొటోస్ చూపించినప్పుడే ఒక ఇంట్లో ఫోటో పిల్ల పాపతో ఫోటో అది చూపించాడు నాకు. అప్పుడు ఆ ఫోటో చూసి ఆ పాట చేయడం జరిగింది. అండ్ అంజలి గారికి డాన్స్ గ్రూప్ కూడా ఉంటుంది, ఆ తప్పెటకులు. సో అవన్నీ పాటలో తీసుకొచ్చాం అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ రామచక్ కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ కానీ అందరు కళాకారులను తీసుకొచ్చి చాలా లైవ్ రికార్డింగ్ చేసి అదంతా లైవ్ మ్యూజిక్ చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు చాలా వర్క్ చేసాం. ఎక్కడ అన్నపూర్ణలోనే 21 గ్రూప్స్ వచ్చారు. ఓహో, కోవిడ్ టైంలోనే అప్పుడే వచ్చి వాళ్ళకంతా జాగ్రత్తలు. అవును, మీరు ఆ లిరికల్ వీడియోలో కూడా షీల్డ్ అన్ని వేసుకున్నాను, అప్పుడు అన్ని వేసుకొని చాలా జాగ్రత్తగా చేశాను. సో అంత మందిని బ్లెండ్ చేసి శంకర్ గారికి డౌట్ ఎలా తమని బ్లెండ్ చేస్తాడు ఇంతమందిని. సో అది he was very happy the way I brought everyone together. ఛాలెంజ్ కదా అదే మ్యూజిక్ ఛాలెంజ్. గేమ్ చేంజర్ లో అందరి ఫేవరెట్ నానా హైరానా. అది రాగానే మంచి అంటే చాలా ప్లీజెంట్ మ్యూజిక్, చాలా అప్రిషియేషన్ వచ్చిన సాంగ్. అది థియేటర్ లో చూస్తే ఆ సాంగ్ మిస్ అయింది. సో ఇప్పుడు 14th నుంచి అన్నారు, ఏం జరిగింది, ఎందుకు డిలే అయింది? పాట ఎప్పుడో రెడీ, సీజీలు రెడీ అవ్వలేదు, ఇవన్నీ చాలా నాట్ వెరీ రాంగ్. అదే బయట మాట్లాడుకునేది వెరీ రాంగ్. పాట రెడీ, సినిమాలో అమ్మాయి దోపు అంటుంది తప్ప వీళ్ళకి ఇద్దరికి ఆ లవ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు, దోపు యాంగర్ లోనే వెళ్తుంది. సో ఆ ఒక్క సాంగే ఫస్ట్ హాఫ్ కి ఎడిటింగ్ లో సరిపోయింది. సో తర్వాత ఈ పాట క్లైమాక్స్ లాచ్ చేద్దామంటే క్లైమాక్స్ లో మళ్ళీ కొండదేవర రావాలి కరెక్ట్. ఎందుకంటే సీఎం గా రామ్ అనే నేను అనిన తర్వాత మన హన్నానా ఐరానా వస్తే బాగుండదు, అందుకని కొండదేవర. సో మాకు ఎక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ చేసినప్పుడు లవ్ పోర్షన్స్ ఎక్కువ ఉండింది. ఓకే, కిరాకి రామ్ చరణ్ గారికి లవ్ పోర్షన్స్ ఎక్కువ ఉండింది. సో ఇక్కడ ఒక మంచి మెలడీ పడితే బాగుంటుంది అనుకున్నాం. అప్పుడు సాంగ్ అంతా షూట్ చేసిన తర్వాత మొత్తం ఫిల్మ్ చేసిన తర్వాత ఎంత త్వరగా మనం కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతే బెటర్. సో ఫస్ట్ హాఫ్ లో రామచ్చా మచ్చాను 2 సాంగ్లు ఉంటే సరిపోతుంది అని అందరిగా క్రియేటివ్ గా కాల్ తీసుకుంది.